హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఇది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. రైల్వే నుండి మరొక కొత్త నోటిఫికేషన్ అనేది మనకు విడుదలైంది. రైల్వే బోర్డు లోపల టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. వీటి లోపల మనకు పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్, అసిస్టెంట్, ఇంకా పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో ఉన్న అర్హతలు, ఖాళీలు, వయస్సు, జీతము మరియు పరీక్ష ఎంపిక విధానము మనము ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఇది ఒక 7వ నోటిఫికేషన్ కింద మనకుంది. వీటి లోపల మనకు ఐసోలేటెడ్ కేటగిరీస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు 7వ తారీఖు అంటే ఈరోజు నుంచి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్వీకరించబడడం స్టార్ట్ అయినాయి. వీటికి సంబంధించి చివరి తేదీ వచ్చేసి 6 ఫిబ్రవరి 2025 అనేది ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మనకు ఇన్స్ట్రక్షన్స్ కానీ ఫుల్ డీటెయిల్స్ కానీ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు కేటగిరీ వైజ్గా వేకెన్సీ టేబుల్ ఉంది. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి మనకు 18 నుంచి 33 సంవత్సరాలు, కొన్ని పోస్టులకి 18 నుంచి 35 సంవత్సరాలు, 36 సంవత్సరాలు, 38 సంవత్సరాలు, 43, 48 సంవత్సరాలు ఉంది. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ వైజ్గా ఫీజు చూసుకున్నట్లయితే మనకు 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, సో వీళ్ళకైతే 250 రూపాయల ఫీజు ఉంటుంది. అయితే వీళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తే మనకు రిటర్న్ అమౌంట్ అనేది 400 రూపాయలు ఓసీ, బీసీ వాళ్ళకి, ఈబీసీ, ఓబీసీ వాళ్ళకి వస్తాయి. అయితే ఎవరైతే 250 రూపీస్ కడతారో వాళ్ళకు అమౌంట్ కూడా వస్తుంది. కాకపోతే ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంటుంది. మనకు సిబిటి ఎగ్జామ్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. వీటికి సంబంధించి కొన్ని పోస్టులకి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారంగా ఉంటుంది. మనకు పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే పీజీటీ కామర్స్ వచ్చేసి మనకు మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% ఉండాల్సి ఉంటుంది. బీఈడి ఉండాల్సి ఉంటుంది. అయితే పీజీటీ పోస్టులకి మనకు పీజీ ఉండాలి, దాంతోపాటుగా బీఈడి ఉండాలి. ఆ సబ్జెక్ట్స్ అనేది డిగ్రీలో చదివి ఉండాలి. మనకు పీజీటీకి అయితే పీజీ ఉండాలి, బీఈడి ఉండాలి కంపల్సరీగా. ఆ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండాలి. దాంతోపాటుగా టీజీటీ కంపల్సరీగా మనకు డిగ్రీతో పాటుగా బీఈడి ఉండాలి. దాంతోపాటుగా ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఆ టెట్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ సీటెట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని మాత్రమే మెన్షన్ చేశారు. కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు టీజీటీ, పీజీటీతో పాటుగా ఇంకా పలు రకాల పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు టీజీటీ తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం అనేది ఉంది. సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి సెకండ్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజియాలజీ అని ఇచ్చారు. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సైకాలజికల్ టెస్ట్కి సంబంధించి ఇచ్చారు. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, దీనికి సంబంధించి మనకు మాస్టర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ హిందీ లేదా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. వీళ్ళకి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ అయితే ఖచ్చితంగా పబ్లిక్ రిలేషన్స్, అడ్వర్టైజింగ్, జర్నలిజం సంబంధించి ఉండాలి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ లేబర్స్ ఆర్ సోషల్ వెల్ఫేర్ కానీ, డిప్లొమా విత్ ఇన్ లేబర్ లాస్ కానీ, ఎల్ఎల్బి విత్ ప్రాపర్ ఇన్ లేబర్ లా పేపర్స్ ఇన్ లేబర్ లాస్ కానీ, పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ, ఎంబీఏ విత్ పేపర్స్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ అవార్డ్స్ అది కానీ, ఎంబీఏ హెచ్ఆర్ అవార్డు కానీ, పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ కానీ ఉండాలి. లైబ్రేరియన్ అయితే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 4 years కోర్సు లేదా గ్రాడ్యుయేషన్ విత్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ లైబ్రేరియన్షిప్ అనేది ఉండాలి. మ్యూజిక్ టీచర్కి సంబంధించి బీఏ డిగ్రీ విత్ మ్యూజిక్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ లేదా 12th క్లాస్తో పాటుగా దానికి సంబంధించి మ్యూజిక్ సంబంధించి ఉండాలి. ప్రైమరీ లెవెల్ టీచర్ సంబంధించి అదే ఇంటర్మీడియట్తో పాటుగా
డిఎడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద ఇస్తారు. సో అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడి కూడా దీనికి ఎలిజిబిలిటీ కింద ఇచ్చారు. దాంతోపాటుగా పాస్ ఇన్ టెట్ అనేది అడిగారు. అసిస్టెంట్ టీచర్ సంబంధించి ఫీమేల్ మాత్రమే ఉంది. జూనియర్ స్కూల్కి సంబంధించి అదే క్వాలిఫికేషన్తో ఉంది. ప్రైమరీ టీచర్ సంబంధించి కూడా మనకు అదే విధంగా ఉంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే 12th క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది. ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ సైన్స్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అండ్ ప్యాథలాజికల్ అండ్ బయోకెమిస్ట్రికల్ ల్యాబొరేటరీ సంబంధించి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ సంబంధించి మెటలాజిస్ట్ సంబంధించి 12th క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది. విత్ సైన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉండాలి. దానికి సంబంధించి 18 నుంచి 33 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో మనకు ఆర్ఆర్బీ వైజ్గా వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. వాటికి సంబంధించి అహ్మదాబాద్లో మొత్తం మనకు టోటల్ 4 వేకెన్సీలు ఉన్నాయి. అజ్మీర్లో 9 వేకెన్సీలు ఉన్నాయి. మనకు బెంగళూరులో 12 వేకెన్సీలు. అత్యధికంగా భోపాల్లో మనకు 66 వేకెన్సీలు ఉన్నాయి. భువనేశ్వర్లో 10 వేకెన్సీలు. బిలాస్పూర్లో 153 వేకెన్సీలు. చండీగఢ్లో 22, చెన్నైలో మనకు 76 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా గోరఖ్పూర్లో 49 వేకెన్సీలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకు అన్నిటిలో ఎక్కువ పోస్టులు అనేటివి ఉన్నాయి. మనకు సికింద్రాబాద్కి సంబంధించి ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో మాత్రము జూనియర్ లా అసిస్టెంటు, దాంతోపాటుగా జూనియర్ ట్రాన్స్లేటరు, స్టాఫ్ దానికి సంబంధించి ఉంది. మొత్తం మనకు 1036 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఎగ్జామ్ ఉంటుంది, సిబిటి ఎగ్జామ్. దాని ద్వారా